నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైభవోపేతంగా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం. స్వామివారిని తిలకించి పులకించిపోయిన భక్తజనం. జిల్లాను అన్ని విధాల అభివృద్ధి పదంలో పయనింపచేస్తూ సమగ్రాభివృద్ధి దిశగా చర్యలు. జిల్లా అభివృద్ధి సమీక్ష కమిటీ సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవితా వెల్లడి. ప్రొద్దుటూరు శ్రీ వెంకటేశ్వర పశు వైద్య కళాశాల విద్యార్థుల ఆందోళన. తమ స్టైఫండ్ పెంపుదల చేయాలని విద్యార్థుల డిమాండ్. కడప రాయుడు దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా రథోత్సవాన్ని ఈరోజు అత్యంత ఘనంగా నిర్వహించారు. బ్రహ్మదేవుడు సారథ్యం వహించినట్లుగా అలంకరించిన రథం విశ్వ తేజమూర్తి సూర్యుని సాక్షిగా మహామేరు పర్వతంలా జనసంద్రం మధ్యన సాగింది. దేవుని కడప మాడ వీధులన్నీ జనంతో పోటెత్తాయి. భక్తులు రథంపై స్వామివారిని దర్శించుకుని జయ జయధ్వానాలు చేస్తూ జన్మ ధన్యమైందని మైమర్చిపోయారు. దేవుని కడప మాడ వీధులన్నీ జనంతో నిండిపోగా మిద్దెలు మేడలపై నుంచి కూడా భక్తులు రథంలోని దేవదేవుని తిలకించి పులకరించారు. అంతకుముందు ఉదయం స్వామివారిని రథంపై కొలువు తీర్చి పూజలు నిర్వహించారు. దాదాపు మధ్యాహ్నం వరకు దర్శనాల కోసం భక్తులు బారులు తీరి వేచి ఉండి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు టీటీడీ అధికారులు తొలి పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి హారతులిచ్చి రథాన్ని కదిలించారు. దేవుని కడప పాత కడప మోడమీదిపల్లె యువత కట్టలు తెంచుకున్న ఉత్సాహంతో కదం తొక్కుతూ రథచక్రాల కింద కొయ్యముద్దులు వేసి వెదురు కర్రల సాయంతో ముందుకు కదిలించారు. ముందు వైపు అశేష జనసందోహం పోటీలు పడి గొలుసులతో రథాన్ని లాగుతుండగా మొక్కులు గల భక్తులు రథచక్రాల కింద గుమ్మడికాయల నుంచి ఆ ముక్కలను ప్రసాదంగా స్వీకరించారు. అర్చకులు అడుగడుగున రథంపై నుంచి ప్రజలకు స్వామివారి హారతులిచ్చారు. భక్తుల గోవిందనామస్మరణలతో దేవుని కడప మార్మ్రోగింది. రాత్రి ధూళి ఉత్సవాన్ని నిర్వహించనున్నారు.
చూడండి అమ్మాయిలు పదండి. ఇది చేస్తాం ఇక్కడ ఉంటే మీరే సరే కానీ బాబునా నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. మా ఎదురు పంపించొద్దు, వచ్చే వాళ్ళకి ఇబ్బంది. ఐడి కార్డు కావచ్చు, మీ విఐపి పాస్ ఉంటేనే ఎక్కడైనా కూడా అలా ఉంటుంది. జిల్లాలోని వేంపల్లె పట్టణంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వేంపల్లెలో స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఆలయ ఈవో విశ్వనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో స్వామివారికి ఉదయాన్నే ఆలయ అర్చకులు అచ్యుత్ నారాయణాచార్యుల నేతృత్వంలో అభిషేకం, నక్షత్రహారతి, కుంభహారతి, మహామంగళహారతి, నివేదన, కుంకుమార్చన తదితర విశేష పూజలు నిర్వహించారు. అనంతరం వేద మంచోత్రణలతో విశేష ఆరాధన, ఊంజల్ సేవను నిర్వహించారు. అలాగే వేంపల్లె పట్టణ పురవీధుల్లో మేళతాళాల మధ్య అంగరంగ వైభవంగా స్వామివారికి గ్రామోత్సవాన్ని నిర్వహించారు. పూజలకు హాజరైన భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ నుంచి వచ్చిన వేద పండితులు శ్రీనివాస్ రాఘవన్, సత్యనారాయణాచార్యులు, పాలక మండలి మాజీ చైర్మన్లు, సభ్యులు, ఆలయ సిబ్బంది, భక్తులు తదితరులు ఇందులో పాల్గొన్నారు. लक्ष्मीपदये नमः रामयाय नमः मृदांजाय नमः जगद्भंगाधाराय नमः देवापूजकाय नमः वन्दनपदये नमः सुरपदये नमः व्याय नमः नित्यानिर्मलाय नमः लीलामर्षरूपिण्ये नमः प्रकृते नमः विद्युते కలియుగాన వైకుంఠము చూడగరండి, వెలసినాడు వెంకటపతి వేగగరండి. సుప్రభాతతో మాల గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద, దురద నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద,
తమకు అందజేస్తున్న స్టైఫండ్ మొత్తాన్ని పెంచుతూ తగిన చర్యలు చేపట్టాలని విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. ప్రొద్దుటూరు శ్రీ వెంకటేశ్వర పశు వైద్య కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు స్టైఫండ్ పెంచాలని కోరుతూ రెండవ రోజు 400 మంది విద్యార్థులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం పశు వైద్య కళాశాల వద్ద నుంచి గోపవరం సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పావని విశ్వనాథ్ రెడ్డిలు మాట్లాడుతూ 2013 నుంచి ఇప్పటి వరకు తమకు స్టైఫండ్ కేవలం 7,000 ఇస్తున్నారన్నారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో ఈ స్టైఫండ్ ఏమాత్రం సరిపోదన్నారు. ఎంబీబీఎస్ విద్యార్థులతో సమానంగా తాము కూడా చదువుతున్నామని వారికి మాత్రం స్టైఫండ్ 26,000 ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు చొరవ చూపి పశువైద్య విద్యార్థులకు కూడా 26,000 స్టైఫండ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ సమస్యను మానవతా దృక్పథంతో ఆలోచించి తగిన చర్యలు తీసుకోవాలని, ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు నిరసనలు కొనసాగిస్తామని విద్యార్థులు హెచ్చరించారు. నా పేరు పావని. నేను ఫైనల్ ఇయర్ బీవీఎస్సీ అండ్ ఏహెచ్ స్టూడెంట్ని. మేము నిన్నటి నుంచి మొత్తం వెటనరీ ఆల్ ఓవర్ ద ఏపీ స్ట్రైక్ చేస్తున్నాము. మెయిన్ రీజన్ ఫర్ స్ట్రైక్ ఏంటంటే 2013 నుంచి టిల్ నౌ ఓన్లీ 7,000 ఇస్తున్నారు స్టైఫండ్. ఇప్పుడు మనం చూసుకుంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా చాలా చేంజ్ అయింది. అప్పటి కాస్ట్ ఆఫ్ లివింగ్తో పోలిస్తే 7,000 ఆ 2013లో ఎక్కువే. బట్ ఇప్పుడు ఆ 7,000 ఏం లేదు. ప్లస్ మేము ఇంటర్న్షిప్కి వెళ్తే డైలీ అలవెన్స్ అని, రూమ్ రెంట్ అని అన్నీ మేమే పే చేసుకోవాల్సి వస్తుంది. ఆ 7,000 మాకు సరిపోవట్లేదు. ప్లస్ మన ఇండియా అనేది పాడి పశువులు మెయిన్ ఇన్కమ్ అనేది ఉంటుంది. దానికి ట్రీట్ చేసే వాళ్ళం మేము వెటనరియన్స్. ఈవెన్ మా కోర్స్కి తగినంత రెస్పెక్ట్ కూడా మాకు లేకుండా ఉంది. ఫస్ట్ మేము అడిగేది మా కోర్స్కి మా ఐడెంటిటీ, మా రెస్పెక్ట్ మాకు కావాలి. తర్వాత స్టైఫండ్ గురించి అడుగుతున్నాము. మేము దేనికి అగైనిస్ట్గా లేము, మా రెస్పెక్ట్ మాకు ఇవ్వండి అని అడుగుతున్నాము. ఇంకా ఎంబీబీఎస్ వాళ్ళతో సేమ్ మేము కూడా ఈక్వలే. జస్ట్ 1-2 మార్క్స్తో తేడా వచ్చిన వాళ్ళమే ఇక్కడ ఉన్నాం. మిగతా వాళ్ళంతా వాళ్ళు ఓన్లీ హ్యూమన్స్కి మాత్రమే ట్రీట్ చేస్తారు. ఇప్పుడు ఎవరైనా హ్యూమన్స్కి ట్రీట్ చేస్తే ఓకే నువ్వు ఇలా ఉండు అంటే ఉంటారు. బట్ మేము యానిమల్స్కి ట్రీట్ చేసేటప్పుడు అవి మన మాట వినవు. సో మేము వాటికి తగ్గట్టుగా ట్రీట్ చేసి మాకు వాటి నుంచి ఎక్కువ ఇంజురీస్ కూడా అవుతూ ఉంటాయి. ఇప్పుడు లార్జ్ యానిమల్స్ అయితే జూనోటిక్ డిసీజెస్ ఎక్కువ ఉంటుంది. వాటి వల్ల రిస్క్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇంత చేస్తున్నా కూడా గవర్నమెంట్ మాకేమీ బెనిఫిట్స్ ఏం లేవు. స్టిల్ 2013 నుంచి సేమ్ 7,000 ఎన్నిసార్లు స్ట్రైక్ చేసినా కూడా చెప్తున్నారు కానీ ఆన్ ద పేపర్ రావట్లేదు. బట్ ఈసారి మాత్రం ఆన్ ద పేపర్ వచ్చే వరకు మేము స్ట్రైక్ మాత్రం కంటిన్యూ చేస్తాం. థ్యాంక్ యూ. నా పేరు కే విశ్వనాథ్ రెడ్డి.
ఇక్కడ ఈరోజు నిన్నటి నుంచి స్ట్రైక్ మొదలుపెట్టాము. మేము ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నాం అంటే యాజ్ పర్ ఎంబీబీఎస్గా మేము ఎంబీబీఎస్ డాక్టర్లైనా అది మనుషులు ట్రీట్ చేస్తారు. మేము ట్రీట్ చేసే ఎనిమల్స్ని మాకు చాలా రిస్క్స్ ఉంటాయి, జూనియర్ రిస్క్ డిసీజెస్ ఉంటాయి, మాకు ఎనిమల్ నుంచి వచ్చే వ్యాధులు కూడా ఉంటాయి. మేము సఫర్ అయ్యేది మేము ఎనిమల్ నుంచి సఫర్ అవ్వచ్చు, ట్రీట్మెంట్ చేసేటప్పుడు గాయాలు కానీ ఫిజికల్గా డ్యామేజ్ కానీ జరగవచ్చు. కానీ స్టిల్ వీఆర్తో అంటే మిమ్మల్ని అసలు గుర్తించట్లేదు. అసలుకి ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో అసలుకి మిగతా ఏ స్టేట్లో కంపేర్ చేసుకొని ఆంధ్రప్రదేశ్తో ఏ స్టేట్ అయినా కంపేర్ చేసుకొని ఈవెన్ తెలంగాణ కూడా మాకంటే ఎక్కువనే ఉంది, 7,000 కంటే ఎక్కువ ఉంది స్టైపెండ్. ప్రభుత్వం ఎందుకు ఇలా చేస్తుందో మాకు అర్థం అవ్వట్లేదు. మేము ఒకటే కోరుతున్నాము, మాకు ఇచ్చే విలువ మాకు ఇవ్వాలి. యాక్చువల్గా అయితే మేము డాక్టర్లము, మేము అడుక్కోవాల్సిన పరిస్థితి లేదు. కానీ గవర్నమెంట్ ఆ స్టేజ్కి తీసుకొచ్చింది, మమ్మల్ని అడుక్కునేలా చేస్తుంది. మమ్మల్ని స్టైఫండ్ కోసం ఇంక్రీజ్ చేయడం ఏంటి, గవర్నమెంటే గుర్తించి మేము చేసే పని ఏంటి, మేము ఏం చేస్తున్నాము, మేము ఎనిమల్స్ని ట్రీట్ చేస్తున్నాము అంటే మేము మా వాల్యూ ఏంటి గుర్తించట్లేదు గవర్నమెంట్. మమ్మల్ని ఏ పరిస్థితి తీసుకొచ్చింది అంటే మేము అడుక్కునేలా చేస్తున్నారు. స్టైఫండ్ కోసం అడుక్కోవడం ఇదొక చాలా దారుణమైన పరిస్థితి. ఇది ఒక వెటర్నరీకి గవర్నమెంట్కి ఏం చెప్తా అంటే ఇలా చేసే పాటైతే వెటర్నరీ కోర్సే ఆపేయండి. అసలుకి వెటర్నరీ కోర్స్ అవసరం లేదు. అసలుకి గత 15 ఏళ్ళ నుంచి అసలుకి జాబ్లు విడిచలేదు, అసలుకి వదలట్లేదు, పోస్టులు వదలట్లేదు. అవి వదలకపోగా స్టైపెండ్ కూడా 7,000 పెట్టి ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నారంటే స్టూడెంట్స్. మాకు తెలుసు, మేము చదువుతున్నాం కాబట్టి. ఇప్పుడు నేను ఒక 2 నెలల్లో నాది 4th ఇయర్ అయిపోయి నేను ఇంటర్న్షిప్కి వెళ్తా. అప్పుడు నేను ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలో నాకు మా సీనియర్స్ చెప్తున్నారు, ఇలా ఉంటుంది అని. ఆ 7,000 ఎక్కడికి సరిపోయి. ఒక ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెసే పోయిన ప్రభుత్వంలో అన్నీ పెరిగాయి. ఇప్పుడు మాకు అవన్నీ మేము బయట తిరగాలి అన్నా, ఏం చేయాలన్నా, ఫుడ్ తినాలన్నా కూడా మాకు రేట్లు పెరిగాయి కాబట్టి మాకు స్టైపెండ్ పెంచాలి మీరు. మేము అదే కోరుకుంటున్నాము. బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా తెలుసు మీకు అందరికీ. మేము గవర్నమెంట్ మా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ మేము కోరుకునేది ఒకటే, మా స్టైఫై ఇంక్రీజ్ చేసి మాకు ఇచ్చే వాల్యూ మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాము. విద్యార్థులు చదువు, క్రీడలతో పాటు అన్ని అంశాలలో రాణించాల్సిన విషయాన్ని గుర్తించి అందుకు అనుగుణంగా ముందుకు సాగాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత తెలిపారు. కడప నగర పరిధిలోని ఢిల్లీ ఇంటర్నేషనల్ స్కూల్ 37వ స్పోర్ట్స్ డే కార్యక్రమానికి మంత్రి సవిత ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ముఖ్యంగా పాఠశాల విద్యార్థుల క్రమశిక్షణను ప్రత్యేకంగా అభినందించారు. క్రీడా పోటీల్లో గెలుపోటములు సహజమైన విషయాన్ని గుర్తిస్తూ ప్రతికూల అంశాలను సానుకూలంగా స్వీకరించాలన్నారు. నేటి బాలలే రేపటి పౌరులన్న విషయాన్ని తెలుసుకుని భవిష్యత్తులో తమ తల్లిదండ్రులతో పాటు చదువుకున్న పాఠశాలకు పేరు ప్రఖ్యాతులు లభించేందుకు కృషి చేయాలన్నారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశల్లో కృషి చేస్తూ విద్యాభివృద్ధికి అన్ని విధాల తోడ్పాటు అందిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ప్రోత్సాహాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సందర్భంగా సూచించారు. అనంతరం ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసురెడ్డి, పాఠశాల డైరెక్టర్ వివేకానంద రెడ్డి తమ సందేశంతో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును కాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఇంకా విద్యార్థులు పాల్గొన్నారు. మనం చిన్నప్పటి నుంచి ఎంత యాక్టివ్గా ఉంటామో పెద్దగయ్యాక అంతే స్పోర్టివ్గా ఉంటూ అంతే కెరీర్లో కానీ మన లైఫ్లో కానీ మనకు ముందు లీడ్ చేయడానికి ఈ స్కూల్లో మనకు నేర్పించే మన స్పోర్ట్సే మనకు ఎంతగానో హెల్ప్ చేస్తాయి. ఈరోజు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఇంత పెద్ద ఎత్తున స్పోర్ట్స్ మీట్ అరేంజ్ చేసి పిల్లలని ఎంతో క్రమశిక్షణతో యాజమాన్యం వివేకానంద రెడ్డి గారు పదే పదే చెప్తా ఉన్నారు. డిసిప్లిన్ అనేదే జీవితంలో మన సక్సెస్కి కారణమని ఇంతగా కూడా డిసిప్లిన్ అనే మాట చాలాసార్లు వివేకానంద రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. డెఫినెట్గా మీ సారు చెప్పిన మాట తూచా తప్పకుండా డిసిప్లిన్గా ఉంటే మీరు ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి, మన కడపకు పేరు తెచ్చే విధంగా మమ్మల్ని అందరినీ మాకందరికీ గౌరవం తెచ్చే విధంగా, అలాగనే మీరు చదివిన ఈ స్కూల్కి ఎంతో గౌరవం తెచ్చే విధంగా మీరు ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. అలాగనే ఈ యొక్క స్పోర్ట్స్ మీట్ ద్వారా
నాయకత్వ లక్షణాలు తప్పకుండా పెంపొందించుకొని ఈ స్పోర్ట్స్తో పాటు చదువులో కూడా అలాగనే మిగతా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో కూడా మీరు ఎంతో ప్రతిభను చూపించి ముందుకెళ్ళి ఈ ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఫ్రమ్ కడపను రాష్ట్రంలోనే ఒక పేరు తెచ్చే విధంగా ముందుకు తీసుకెళ్తారని సంపూర్ణంగా ఆకాంక్షిస్తూ మీకు అందరికీ మరొకసారి స్పోర్ట్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. స్కూల్ డైరెక్టర్ గారు వివేకానంద రెడ్డి గారు ఎప్పుడు కూడా డిసిప్లిన్ గురించి మాట్లాడుతుంటారని, మీకు అంత మంచి డిసిప్లిన్ నేర్పించారు కాబట్టే ఈరోజు ఈ స్పోర్ట్స్ మీట్ ఇంత అద్భుతంగా మీరు మార్చ్ పాస్ చేసి గౌరవ మంత్రి గారికి సెల్యూట్ చేశారు. మీరందరూ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ది స్టూడెంట్స్. మీరందరూ బాగా చదువుకోవాలా. ఇప్పుడే నేను చూశాను ఇందాక ఈ స్కూల్లో ఎవరెవరు వచ్చారని, మహేష్ అని చెప్పి ఒక ఐపీఎస్ ఆఫీసర్ కూడా ఈ స్కూల్ నుంచి సెలెక్ట్ అయిన విషయం ఇప్పుడే ఈ రిపోర్ట్లో చూస్తున్నాను నేను. ఈ స్కూల్ నుంచి కడపకు మంచి పేరు తెచ్చే విధంగా పెద్ద పెద్ద ఆఫీసర్స్ కావాలి. మీరందరూ కూడా గొప్ప గొప్ప ఇండస్ట్రియలిస్టులు కావాలా, ఐటీ ప్రొఫెషనల్స్ కావాలా, డాక్టర్సు, ఇంజనీర్సు, అదేవిధంగా గొప్ప పాలిటీషియన్స్ కూడా కావాలా. మన ఎస్పెషలీ ఉమెన్ గర్ల్స్ స్టూడెంట్స్ చెప్తున్నా, ఇక్కడ ఒక ఉమెన్ ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఉమెన్ మంత్రి గారు ఉన్నారు. వాళ్ళలాగా మీరు కూడా మంచి పాలిటీషియన్స్, ఎంటర్ప్రైనర్సు, బాయ్స్కు తగ్గకుండా మీరు కూడా రాణించగలమని నిరూపించుకునే విధంగా మీరు కూడా తయారు కావాలా ప్రతి ఒక్కరూ కూడా. మరి ఈ స్కూల్ నుంచి భవిష్యత్తులో తప్పకుండా మంచి స్టూడెంట్స్ తయారవుతారని చెప్పి ఆశిస్తూ, నిజంగా ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ టు పార్టిసిపేట్ దిస్ ప్రోగ్రామ్. ఐ నాట్ ఎక్స్పెక్టెడ్ దిస్ ప్రోగ్రామ్. మార్నింగ్ వాసు అన్న కాల్డ్ మీ, మేడం దిస్ ఈజ్ వెరీ నైస్ స్కూల్, వెరీ since 37 years onwards running this institution very nicely. You must and should come. That's I feel very very happy. Vivekananda Reddy sir and your staff and everybody. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఇప్పుడే మాధవి రెడ్డి గారు, వాసు గారు చెప్పారు డిసిప్లైన్. నిజంగానే మీరు డిసిప్లైన్గా ఉన్నారు. చూస్తూ ఉంటే మేము వచ్చినప్పటి నుంచి మీరు చాలా డిసిప్లైన్గా ఉన్నారు. అక్కడ పిల్లలు కూడా డిసిప్లైన్గా ఉన్నారు. ఎక్కడే కానీ ఏ సైలెన్స్, ఏ డిస్టర్బెన్స్ కూడా లేకుండా మీరు చాలా బాగా డిసిప్లైన్గా ఉన్నందుకు కూడా మీకు కంగ్రాట్స్. మరి ఈరోజు 37th స్పోర్ట్స్ డే. నిజంగా చదువు ఎంత అవసరమో స్పోర్ట్స్ అంతే అవసరం. స్పోర్ట్స్తో పాటు మనం చాలా విషయాలు మనం స్పోర్ట్స్ వల్ల కూడా మనలో స్కిల్ డెవలప్ అవుతుంది. మనలో ఉన్న స్కిల్ ఏముందో, ఎంత ధైర్యంగా మనం ఏ ప్రోగ్రామ్నైనా మనం సక్సెస్ చేసుకోగలం. ఒక పాజిటివ్ థింగ్ కూడా మనకు వస్తుంది. మరి ఈరోజు ఈ స్పోర్ట్స్ డేలో కొంతమంది ఓడిపోతారు, కొంతమంది గెలుస్తారు. దాన్ని మనం పాజిటివ్గా తీసుకోవాలి. ఎందుకంటే మనం అందరం ఫ్రెండ్స్గా ఉండాలి, పాజిటివ్గా తీసుకోవాలి. నేటి బాలురే రేపటి పౌరులు. మీరు ఇప్పుడే మాధవిరెడ్డి గారు చెప్పారు, ఈ దేశానికి, రాష్ట్రానికి, ఈ కడపకు, మరి కడపలో ఉన్న ఈ మన ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్కి పేరు రావాలంటే మొత్తం మీ మీదే ఆధారపడి ఉంటుందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, ఎందుకంటే ఈరోజు ఇక్కడ రాజకీయాలు మాట్లాడకూడదు కానీ భావి తరాల భవిష్యత్ కోసం పునాదులు వేస్తున్నారు మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అంటే రేపటి తరం కోసం స్వర్ణాంధ్రప్రదేశ్. ఒక పక్క 2047 మీకోసం ఈరోజు విజనరీతో ఆలోచించి మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారు అహర్నిశలు మన అందరి కోసం కష్టపడుతున్నారు. కాబట్టి పేరెంట్స్ కోరిక తీరాలన్నా, మరి ఇక్కడ యాజమాన్యానికి మీ వివేకానంద రెడ్డి గారు కావచ్చు, స్టాఫ్ కావచ్చు, స్థానికులకు, నాకు అంత మంచి పేరు రావాలంటే మీరు అహర్నిశలు బాగా కష్టపడి అన్ని రంగాల్లోనూ ముందుండాలి. ఈ రంగం ఆ రంగం కాదు, రేపటి రంగం అన్ని రంగాల్లోనూ అన్నిట్లోనూ ఉండాలి. మహిళలు కూడా అందులో, మన బాలికలు కూడా అన్ని రంగాల్లోనూ ముందుండాలని కూడా తెలియజేస్తూ, మరి నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పిల్లలందరికీ విష్ యు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. భారతీయ విజ్ఞాన పీఠం హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో హైదరాబాద్లో, కడపలో నిర్వహింపబడుతున్న ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వారి 37వ క్రీడా ఉత్సవాలు ఇవాళ ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు ఎస్ సవిత గారు, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు, రెడ్డెప్ప శ్రీనివాసరెడ్డి గారు, డిఓ గారు రావడం జరిగింది. సుమారు
సుమారు 400 మంది విద్యార్థులతో మాస్ పాస్ నిర్వహించడమే కాకుండా ఇవాళ 2-3 రోజులుగా జరగబోయే కార్యక్రమంలో 500 మంది దాకా విద్యార్థులకి మెడల్స్ ప్రదానం చేయబోతాము. క్లోజింగ్ డే సెరమనీ ఇంతకంటే ఘనంగా నిర్వహిస్తాము. మా పాఠశాల ప్రత్యేకత ఏంటంటే ప్రతి విద్యార్థికి 2 ఆటల్లో ప్రావీణ్యం వచ్చే విధంగా వారికి తర్ఫీదునిస్తూ 4 పీఈటీలను పెట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మేము గతంలో 5 సార్లు అంతర్జాతీయ స్థాయిలో బంగ్లాదేశ్, నేపాల్, న్యూజిలాండ్ వివిధ క్రీడల్లో కూడా మేము బంగారు పథకాలు సాధించడం జరిగింది. రాబోయే కాలంలో మరింత ఉధృతంగా కూడా పిల్లలకి మంచి తర్ఫీదునిచ్చి రాష్ట్ర స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు విద్యార్థులను తీసుకెళ్ళి వారికి మంచి మెడల్స్ వచ్చే విధంగా కూడా మేము తర్ఫీదునిస్తామని తెలియజేసుకుంటూ మీ అందరికీ మా ధన్యవాదాలు. జై హింద్. జిల్లాను అన్ని విధాల అభివృద్ధి పదంలో పయనింపచేస్తూ సమగ్రాభివృద్ధి దిశగా చర్యలు చేపట్టడం జరుగుతుందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత పేర్కొన్నారు. కడపలోని కలెక్టరేట్లో జిల్లా స్థాయి సమీక్షా సమావేశం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత అధ్యక్షతన జరిగింది. తొలుత కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చేరుకూరి జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి, ఆర్థిక పరిస్థితులతో పాటు ప్రాధాన్యత రంగాలలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులు, విజన్ యాక్షన్ ప్లాన్ గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఇన్ఛార్జ్ మంత్రికి వివరించారు. అలాగే శాఖల వారీగా జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాలు, ప్రగతి నివేదికలు, ప్రతిపాదనలను జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ మంత్రికి క్షుణ్ణంగా వివరించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ మంత్రి సవిత మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ముఖ్యంగా పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి తగిన చర్యలు చేపడుతూనే 40 అంశాలతో అజెండా రూపొందించి ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. అనంతరం మంత్రి శాఖల వారీగా సమీక్ష నిర్వహిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రాధాన్యత పనులను గుర్తించి వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి ఆలోచన మేరకు ముందుకు సాగాలని కోరారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అందరి సహకారంతో జిల్లా అన్ని విధాల అభివృద్ధి దిశగా చర్యలు చేపట్టడానికి ఆమె శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈరోజు డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ మీటింగ్ వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ సంబంధించి ఈ రివ్యూ కమిటీ మీటింగ్ విచ్చేసినటువంటి గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ అండ్ మినిస్టర్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ వెల్ఫేర్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వెల్ఫేర్ అండ్ మినిస్టర్ ఫర్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ శ్రీమతి ఎస్ సవిత గారికి సాధారణంగా ఆహ్వానం కలుగుతూ, మేడం విత్ యువర్ పర్మిషన్ వి విల్ గో టు ద ఈ డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ మీటింగ్కి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీ వరదరాజు రెడ్డి గారికి, చైతన్య రెడ్డి గారికి, అదేవిధంగా ఎమ్మెల్సీ శ్రీ రామ్ గోపాల్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ మేడం మీ అందరికీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర 2047 ప్రజాప్రతినిధులకి అందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తూ, సూత్రాల్లో ముఖ్యమైనవి జీరో పావర్టీ, ఎంప్లాయ్మెంటు, స్కిల్లింగ్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్, వాటర్ సెక్యూరిటీ, ఫార్మర్, అదేవిధంగా అకౌంట్మెంట్ని రిలీజ్ చేయడం జరిగింది మేడం. ఈ స్వర్ణాంధ్ర 2047లో భాగంగా 10 సూత్రాలని, అది గైడింగ్ ప్రిన్సిపల్స్ని కూడా ఈ స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ని మనం ప్లాన్ చేసుకోవడం జరిగింది సార్, జరిగింది మేడం. ఈ డాక్యుమెంట్ని స్వర్ణాంధ్ర 2047లో కూడా భాగంగా వారు ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్, కాస్ట్ ఆప్టిమైజేషన్, ఎనర్జీ అండ్ ఫియర్, ప్రొడక్షన్ పర్ఫెక్షన్ అండ్ 128 crores నమోదై ఉంది. దీంట్లో సింహభాగం మనకి సర్వీసెస్ సెక్టార్ నుంచి వస్తూ ఉంది. 18,756 కోట్లు, 16,817 కోట్లు, ఇండస్ట్రీ నుంచి 12,975 కోట్లు. సో ఈ విధంగా మనకి ప్రస్తుతం మన జిల్లాలో ఉన్నటువంటి మాట్లాడలేదు, ఎక్కడ ఇష్యూస్ ఉన్నాయి. తర్వాత మళ్ళీ ఎంక్వైరీ చేసి మీకు రిపోర్ట్ కూడా సబ్మిట్ చేశారు. దట్ అది గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చింది. తర్వాత అది ఎస్టిమేట్లో అది ఇంక్లూడ్ చేయలేదు. తర్వాత స్టీల్కి సంబంధించి ఏదైతే అమౌంట్ ఉందో అది మైనస్ చేసి ఫైనల్ ఎస్టిమేట్ వేయడం జరిగింది. అదేవిధంగా పర్సెంటేజ్ వైజ్గా చూసుకున్నట్టయితే మనకి
సర్వీస్ పడగొట్టి స్టీల్ తీసుకుపోయినారంట. అది ఏమైంది అని అడుగుతున్నాడు సార్. డబ్బులు ఇచ్చినారమ్మా. అట్లే బిల్డింగ్లు పడగొట్టినా, బిల్డింగ్ కట్టుకున్నాం, పడగొట్టినాం. జరిగిందనేది మీకు ఒక రిపోర్ట్ చెప్తే నాకు సరిపోదమ్మా. ఫ్రాడ్ జరిగిందని సార్ అక్కడ బిల్డింగ్స్ కట్టి పడగొట్టేదాన్ని పడగొట్టారు. అందరికీ నమస్కారం. ఈరోజు కడపలో డిఆర్సీ మీటింగ్ పెట్టుకున్నాం. మరి కలెక్టర్ గారు, మరి జేసీ గారు, మరి శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, ఆల్ డిపార్ట్మెంట్స్ అధికారులతో అంతా చర్చించాం. జిల్లా ఏ విధంగా అయితే అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, ప్రభుత్వం నుంచి వస్తున్న సంక్షేమ పథకాలు ఎలా ప్రజలకు అందుతున్నాయి అని ప్రతి డిపార్ట్మెంట్ ద్వారా కూడా రివ్యూ తీసుకున్నాం. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. అదేవిధంగా గత ప్రభుత్వంలో కొన్ని సమస్యలు కూడా ఈరోజు ఎక్కువగా సమస్యలు ఎక్కడికి పోయినా సమస్యలు వస్తుండేది ఏంటంటే రెవెన్యూ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి, టిడ్కో ఇండ్ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ఆ సమస్యలు ఎలా ఏ విధంగా పరిష్కారం చేయాలని కూడా అధికారులతోనూ మరి తోటి శాసనసభ్యులతోనూ మరి చర్చించాం. మరి డిపార్ట్మెంట్ వైజ్గా కూడా రాబోయే వేసవి కాలంలో ఏ విధంగా అయితే వాళ్ళ ప్రజలకు ఏ విధంగా మంచినీరు సమస్య రాకుండా ఉండటానికి, రైతన్నులకు ఏ విధంగా అందుబాటులో ఉండాలి, రైతన్నులకు ఏ విధంగా అయితే ఏ పంట పెడితే లాభం వస్తుంది, దిగుబడి వస్తుందని ఆల్ డిపార్ట్మెంట్స్తో కూడా చర్చించాం. మరి చర్చించడంతో పాటు కడప కూడా గతంలో జరగని అభివృద్ధి ఇప్పుడు ఈ 8 నెలల్లో అభివృద్ధి జరుగుతుంది. ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే గత ప్రభుత్వంలో కనీసం పులివెందుల్లో తాగడానికి కూడా నీళ్ళు లేవు. అలాంటిది పులివెందుల టౌన్లో గత ప్రభుత్వంలో తాగడానికి లేవు, కడపలో కూడా తాగడానికి నీళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి అలాంటి సమస్యలన్నీ కొన్ని ఏళ్లుగా తీర్చలేని సమస్యలు ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ కావచ్చు, అన్ని విధాలుగా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామన్న విషయాన్ని కూడా మేము తెలియజేస్తూ అధికారులతో కూడా ఇదే ఆదేశించాం. ప్రజలకు అందుబాటులో ఉండండి, ప్రజలు ఏ సమస్య వచ్చినా ఇమ్మీడియట్గా పరిష్కారం చేయాలన్న విషయాన్ని దశాదిశ నిర్దేశించామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మరి ఏదైతే మాట చెప్పామో ఆ మాట ప్రకారం ముఖ్యమంత్రి గారు అహర్నిశలు కష్టపడుతూ ఒక పక్క డిఎస్సి కావచ్చు, మరి డిఎస్సి కోచింగ్ సెంటర్స్ కూడా ప్రతి జిల్లాల్లోనూ పెట్టాం. ఎలా జరిగిందని కూడా పరీక్షించాం. అది కూడా సక్సెస్ఫుల్గా రేపొద్దున డిఎస్సి కూడా దగ్గరలో నోటిఫికేషన్ కూడా ఇవ్వబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు వదిలాం. అదేవిధంగా ఉచిత ఇసుక ఇచ్చాం. మరి జగన్ భూ చట్టాన్ని కూడా రద్దు చేశాం. అదేవిధంగా అభివృద్ధి ధ్యేయంగా మరికొన్ని పరిశ్రమలు కూడా మన ప్రాంతానికి రాబోతున్నాయన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, అంతేకాకుండా ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా శాశ్వతంగా రైతన్నులు బాగుండాలి, రైతుల పక్షపాతి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తూ మరి ఏదైతే మాట చెప్పారో ఆ మాట ప్రకారం ఒక్కొక్కటిగా మనం సూపర్ 6 పథకాల్లో కూడా ఈరోజు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశాం. అదేవిధంగా దీపం 2 సిలిండర్ కింద ఇచ్చాం. మరి పెన్షన్ ఇస్తున్నాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలోని ఇవ్వని విధంగా 4000 పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తూ దగ్గరలోనే ఉచిత బస్సును, తల్లి వందనం, అదేవిధంగా మరి రైతు భరోసా కూడా ఇవ్వబోతున్నాం. ఈరోజు మరి స్కాలర్షిప్ అమౌంట్ కూడా ఈరోజు మనం రిలీజ్ చేశామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ రాష్ట్రం అభివృద్ధి పనుల్లో పరుగులు పెడుతుందన్న విషయం కూడా తెలియజేస్తూ, ఎందుకంటే నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఈరోజు ఒక పక్క పోలవరం పనులు కావచ్చు, రైల్వే జోన్ కావచ్చు, విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు, మరి ఈరోజు దానికి ప్రత్యేకమైన నిధులు, ఒక పక్క ఆర్ఎంబీ రోడ్లు కావచ్చు, పోలవరం, అమరావతి, అనేక పరిశ్రమలు కూడా ఈరోజు మనం అభివృద్ధి బాటలోకి తీసుకెళ్తే ఏవైతే మాట చెప్పామో ఆ పాట ప్రకారం, ఎందుకంటే నారా లోకేష్ బాబు గారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 20 లక్షల ఉద్యోగాల కోసం ఈరోజు మరికొన్ని పరిశ్రమలు తేవడానికి కూడా అహర్నిశలు కష్టపడుతున్నారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. 10 రోజుల కిందట మేము ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా భూ సమస్యలు, రెవెన్యూ సమస్యలు ఎక్కువగా వచ్చాయి. అందుకే ముఖ్యమంత్రి గారు, మరి రెవెన్యూ శాఖ మంత్రి గారు ప్రతి గ్రామాల్లోనూ రెవెన్యూ సదస్సులు పెడితే తప్ప ఈ సమస్యలు పరిష్కారం కావు అన్న ఉద్దేశంతోనే రెవెన్యూ సదస్సులు పెట్టారు. మన జిల్లాలో కూడా 12,625 గ్రీవెన్స్ వచ్చాయి. అందులో 3,884 పరిష్కారం చేశారు. మిగతావి కూడా దగ్గరలో పరిష్కరిస్తున్నారు. దానికి కూడా సపరేట్గా ఒక గ్రీవెన్స్ కూడా ఫాస్ట్ కోర్స్ కూడా పెట్టారన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. 10 రోజులు అయింది ఆల్రెడీ స్టార్ట్ చేసి. అంతకుముందు ఎప్పుడు కాలేదు, గత ప్రభుత్వంలో అయినాయి. దాని మీద ఆల్రెడీ ఎంక్వైరీ జరుగుతోందండి. మొత్తం ఆల్ డిపార్ట్మెంట్స్ ఎక్కడెక్కడైతే ఎవరిని ఉపేక్షించేది లేదు, ఎక్కడ కబ్జా, చెరువులు చేశారు, భూములు చేశారు, ఫారెస్ట్ ల్యాండ్లు చేశారు, మరి ఇంకోటి ఇందాకేదో వాటర్ ప్లాంట్లు
ఏది చిక్కితే అది దోచుకోవడము కబ్జా చేయడం తెలుస్తుంది. అది ఒక్కొక్కడిగా ప్రక్షాళన జరుగుతోంది. కడప నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో వెలసిన శ్రీ కోదండ రామాలయంలో 25వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందులో అత్యంత కీలకంగా 8వ తేదీ ఉదయం మొట్టమొదటిసారి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు. టీటీడీ అర్చకులు తిరుమల నుంచి స్వామివారి విగ్రహాలు నిత్య పూజ కైంకర్యాలు నిర్వహించే అర్చకులతో భక్తుల గోవింద నామస్మరణల మధ్య కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. ఇలాంటి అవకాశం కోదండ రామాలయానికి రావడం గొప్ప అదృష్టంగా గౌరవంగా భావిస్తున్నామన్నారు. కడప నగరంలోని ప్రతి హిందూ బంధువులు ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనాలని ఆలయ ధర్మకర్తలు వెంకటరెడ్డి కోరారు. ఆలయంలో 25వ వార్షికోత్సవం సందర్భంగా 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కార్యక్రమాలు నిర్వహిస్తారు. 6వ తేదీ సాయంత్రం 6:30 గంటల నుంచి 9 గంటల వరకు టీటీడీ వారి సంగీత విద్వాంసులచే అన్నమాచార్య కీర్తనలు, 7వ తేదీ శుక్రవారం సాయంత్రం 6:30 గంటల నుంచి టీటీడీ నృత్య కళాకారులచే నృత్య ప్రదర్శనలుంటాయన్నారు. అలాగే 8వ తేదీ ఉదయం 8:45 టీటీడీ నిర్వహణలో శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం జరుగుతుందన్నారు. రాత్రి 6 గంటల నుంచి 9 గంటల వరకు భగవన్నామ సంకీర్తన, 9వ తేదీ సాయంత్రం 6:30 నుంచి 9 గంటల వరకు టీటీడీ వారిచే హరికథ కాలక్షేపం ఉంటుందన్నారు. ఇక 10వ తేదీ ఉదయం 6 గంటలకు నగర సంకీర్తన, ఉదయం 7 గంటలకు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అఖిల భారత విష్ణు సహస్రనామ పారాయణ సమాఖ్య చెన్నై వారి ఆధ్వర్యంలో శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. కడప నగరం హౌసింగ్ బోర్డు కాలనీ జై శ్రీరామ్, ఓం నమో వెంకటేశాయ. కడప నగరం హౌసింగ్ బోర్డు కాలనీలో వెలసినటువంటి శ్రీ కోదండ రామాలయం 8/8/1998లో భూమి పూజ చేయబడి 10/2/2000 సంవత్సరం ప్రతిష్ఠింపబడి ఆ రోజు నుంచి అనేక కార్యక్రమాలతో అనేక మంది ప్రవక్తలతో మంచి స్వామీజీలు మాతాజీలు ఆధ్యాత్మిక చింతనాపరుల చేత సత్సంగాలు నెలకొల్పబడి తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క అనేక కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించబడి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని అత్యంత వైభవపేతంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుపుతూ ఈ 26వ సంవత్సరంలోకి అడుగుతున్నటువంటి తరుణంలో రజతోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ రజతోత్సవ కార్యక్రమ పరంపరలో భాగంగా 4 రోజులు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇక్కడ 4 కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వాటిలో అతి ముఖ్యమైనది మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానం వారి నిర్వహణలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణ మహోత్సవం ఇక్కడ జరుగుతున్నది. 8/2/2025 ఉదయం 8:45 జరుగుతుంది. మరి ఈ కళ్యాణం మొత్తం కూడా తిరుమల నుంచి అర్చక స్వాములు వారి సిబ్బంది అంతా కూడా వచ్చి ఉత్సవ విగ్రహాలను కూడా ఇక్కడ తీసుకొచ్చి వారి నిర్వహణలో మొత్తం ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఇది మన అదృష్టంగా భావిస్తున్నాం. ఈ కార్యక్రమానికి కడపలో ఉన్నటువంటి అందరూ హిందూ బంధువులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఈ సభాముఖంగా కోరుతున్నాం. మరి ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమాన్ని కూడా పత్రికా ప్రతినిధులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరూ కూడా ఎంతో సహకరిస్తూ ప్రజలందరికీ తెలియజేస్తూ వారు ఇందులో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నందుకు ఈ సభాముఖంగా వారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు సమర్పించుకుంటున్నాం. ఈ ఆలయంలో 10వ తారీఖున కోటి విష్ణు సహస్రనామ పారాయణ జపయజ్ఞ కార్యక్రమం జరుగుతుంది. ఉదయం 6 గంటలకి నగర సంకీర్తన, 7 గంటలకి పూజా కార్యక్రమం, 8 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకు విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమం 1250 మందితో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కూడా అందరూ పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాం. ఒక్కసారి విష్ణు సహస్రనామం చదివితే మన జీవితం ఎంతో మంచి మార్గంలో పయనించేందుకు మంచి నడక మనకి భగవంతుడు ప్రసాదిస్తాడు. కాబట్టి ఈ విష్ణు సహస్రనామం యొక్క ప్రాశస్యం మనం తెలుసుకొని అందులో అందరిని కూడా పాల్గొంపచేయాల్సిందిగా కోరుకుంటున్నాం. మరి ఈ రజతోత్సవాలన్నీ కూడా
6వ తారీఖున అన్నమాచార్య కీర్తనలు, 7వ తారీఖున తిరుమల తిరుపతి దేవస్థానం సంగీత నృత్య కళాశాల వారి చేత సాంస్కృతిక కార్యక్రమాలు, 8వ తారీఖున ఉదయం కళ్యాణ మహోత్సవం, శ్రీనివాస కళ్యాణ మహోత్సవం, 9వ తారీఖున హరికథ. ఈ 4 కార్యక్రమాలు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నారు. వారికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. 10వ తారీఖున విష్ణు సహస్రనామ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమాల్లో అందరిలో కూడా పాల్గొని విజయవంతం చేసి ఆ సీతారామచంద్రుల యొక్క కృపకు, వెంకటేశ్వర స్వామి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కడపలో అందరినీ కోరుకుంటున్నాం. ఈ మరి ఒక్కసారి పాత్రికేయులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికి కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. కడప నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో వెలిసినటువంటి శ్రీ కోదండ రామాలయం 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రజతోత్సవ కార్యక్రమాల్లో 4 రోజుల పాటు తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క పూర్తి యొక్క సహాయ సహకారాలతో ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 6వ తారీఖు నుండి 6, 7, 8, 9వ తారీఖు వరకు టీటీడీ కార్యక్రమాలు, 10వ తారీఖున 1250 మందితో విష్ణు శాస్త్ర పారాయణం చేస్తున్నారు. హౌసింగ్ బోర్డు కోదండ రామాలయం కడప నగరంలోనే కాకుండా జిల్లాలోనే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు పేరెన్నగన్న క్షేత్రం. ఇందులో ఏడాది పొడవునా వివిధ ధార్మిక కార్యక్రమాలతో పాటు ఎన్నో భజనలు, కోలాటాలు, కీర్తనలు అన్నీ కూడా ఇక్కడ ఎంతోమంది నేర్చుకుంటూ వారు మళ్ళీ ఇతర దేవాలయాల్లో కూడా వాళ్ళు వాటిని నేర్పిస్తూ ఈ అన్నింటికీ హిందూ ధార్మిక కార్యక్రమాలకు మూలక్షేత్రముగా నిలిచినటువంటి హౌసింగ్ బోర్డు కోదండ రామాలయంలో తిరుమల తిరుపతి వారు మొట్టమొదటిసారిగా కడప జిల్లాలో మన దేవాలయంలో వారి యొక్క నేతృత్వంలో వారి టీటీడీ విగ్రహాలతోటి, టీటీడీ అర్చకులతోటి ఇక్కడ గొప్ప శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణం నిర్వహిస్తున్నారు. ఇది ఇంతవరకు కడప జిల్లాలో ఏ దేవాలయంలో కూడా ఒక టీటీడీకి అనుబంధం కాని దేవాలయంలో మొట్టమొదటిసారిగా హౌసింగ్ బోర్డు రామాలయంలో ఈ టీటీడీ వారి ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణం నిర్వహించడం నిజంగా మన కడప నగర వాసులం చేసుకున్న పుణ్యం. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం కేవలం టీటీడీలో నిర్వహించేవాళ్ళు, టీటీడీ అనుబంధ ఆలయాల్లో నిర్వహించేవారు. కానీ మొట్టమొదటిసారిగా హౌసింగ్ బోర్డు రామాలయంలో ఇలాంటి కళ్యాణం నిర్వహించడం, చూసే భాగ్యం మనం కల్పించడం కూడా నిజంగా మన సుకృతం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైభవోపేతంగా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం. స్వామివారిని తిలకించి పులకించిపోయిన భక్తజనం. జిల్లాను అన్ని విధాల అభివృద్ధి పదంలో పయనింపచేస్తూ సమగ్రాభివృద్ధి దిశగా చర్యలు. జిల్లా అభివృద్ధి సమీక్ష కమిటీ సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవితా వెల్లడి. ప్రొద్దుటూరు శ్రీ వెంకటేశ్వర పశు వైద్య కళాశాల విద్యార్థుల ఆందోళన. తమ స్టైఫండ్ పెంపుదల చేయాలని విద్యార్థుల డిమాండ్. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.